ఇదొక పనికిరాని ప్రభుత్వం, రైతులకి ఏ మాత్రం న్యాయం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే మున్సిపాలిటీకి సంబంధించిన యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ మున్సిపాలిటీ లెవెల్లో ఒక టీఆర్ఎస్పి నాయకుడు ఉన్నాడు. ఆయన ఆయన ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చింది, ఆయన అది రైతు బంధు పడలేదు, రైతులకు ఏం చేయలేడు అనే విషయం మాట్లాడాడు. సో ఆయనకు నేను చెప్పేది వచ్చిందంటే, మీరు గతంలో ప్రజెంట్ టీఆర్ఎస్సి ఒక కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా స్టూడెంట్స్ కానీ ఫీజు తక్కువ వేయించారా? స్టూడెంట్స్కి సంబంధించిన ఏదైనా చేదోడు వాడుగా ఉన్నారా? మనకు కాలేజీలు లేవు, కాలేజ్కి ఏర్పాటు కోసం మీ పొటెన్షియల్లో మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీదే ప్రభుత్వం ఉండి గతంలో మీరు ఏమైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారా? మీరు ఇవన్నీ చేయరు. మాకు తింపి కొడితే ఒక 50 రోజులు కూడా కాలేవు. మీరు చూస్తున్నారు ఆల్రెడీ 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు అయ్యింది. ప్రజలు సంపూర్ణంగా హ్యాపీగా, అంటే ఆ 2 గ్యారంటీలు కూడా సంపూర్ణంగా